మహబూబాబాద్ జిల్లా మరిపెడలో దారుణం జరిగింది. వ్యాపారి కాసుల కక్కుర్తికి డిగ్రీ విద్యార్థి జర్పుల అక్షిత్ బలయ్యాడు. తొందరపాటు నిర్ణయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అక్షిత్ స్థానిక అక్షయ్ ఫర్టిలైజర్ షాప్స్కు వెళ్లాడు. కేంద్రం నిషేధించిన గడ్డి మందు అని తెలిసినా విద్యార్థిని వారించకుండా సదరు వ్యాపారి లాభాపేక్షతో అతనికి గడ్డి మందు విక్రయించాడు. ఆ తర్వాత ఆ మందు తాగిన అక్షిత్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన సదరు వ్యాపారి పరారయ్యాడు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు అక్షయ్ ఫర్టిలైజర్స్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేసి బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే మహబూబాద్ జిల్లాలో ఒక సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గడ్డి మందు తాగిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన పరిస్థితి నెలకొంది. వ్యాపారి లాభాక్షేపిక దానానికి 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందు అని తెలిసి కూడా కనీసం అక్కడ చిన్న పిల్లగాడు వచ్చి నమ్మకూడదనే విషయం తెలియకుండానే విక్రయించిన పరిస్థితి నెలకొంది. అది కనీసం ఎందుకు కొంటాడో అని అడిగి కనీసం మానవత్వం కూడా మరచి కేవలం కాసులకు కక్కుర్తి పడి ఆ వ్యాపారి అయితే విషయాన్ని పసివాడికి చేతిలో పెట్టిన పరిస్థితి నెలకొంది. మహబూబాద్ జిల్లా మరిపేడ పట్టణంలోని చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసిందని చెప్పుకోవచ్చు. మరిపేడ మండలంలోని బీచరాజుపల్లికి శివార్లో తూర్పు తండాకు చెందిన జర్పుల అక్షిత్ అనే 18 ఏళ్ల యువకుడు మరిపేడలోని ఒక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న పరిస్థితి ఉంది. కొడుకును ప్రయోజకుడిని చేసేందుకు తల్లిదండ్రులు హైదరాబాద్ లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్షిత్ అక్కడ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుపై శ్రద్ధ పెట్టిన పరిస్థితి అయింది. అయితే ఏ క్షణాన ఏ ఆలోచన వచ్చిందో ఏమో కానీ తన జీవితాన్ని ముగించాలనే తొందరపాటు నిర్ణయాన్ని అయితే ఆ యువకుడు తీసుకున్న పరిస్థితి నెలకొంది. తీసుకున్న తడువుగా మరిపెడ పట్టణంలోని అక్షయ్ ఫర్టిలైజర్ షాప్ అయితే అక్కడికి వెళ్లిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం గడ్డి మందును కఠినంగా నిషేధించిన పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు పదే హెచ్చరికలు జారీ చేస్తూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా కొందరు దొంగచాటున వ్యాపారులు అధికారులు కళ్ళుగప్పి ఈ దందాన్ని కొనసాగిస్తున్ననే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అక్షయ్ ఫర్టిలైజర్ వ్యాపారి కూడా నిబంధనలు పట్టలేనట్టుగా అధికారుల ఆదేశాలు లెక్కలేనట్టుగా కాలేజీ యూనిఫామ్ లో ఉన్నా కూడా చిన్న వయసులోనే ఉన్న బాలుడిని చూసి నీకు గడ్డి మంది ఎందుకు అని అడిగే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. అది నిషేధించింది కదా అని కూడా నివారించాల్సింది పోయి కేవలం అకౌంట్ లో పడే డబ్బులకు పైనే ఆయన కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ మందు తాగిన అక్షిత్ ఆత్మహత్యానికి పాల్పడడంతో వానట వార్తలు వెళ్తుండటంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ తన కొడుకున్న ప్రదేశానికి రావడం జరిగింది. ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆపై తరలించిన పరిస్థితి, అక్కడ చికిత్స నిమిత్తం ఆపై పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. కానీ ఆ గడ్డి మందు ప్రభావంతో శరీరంలోని ఆర్గానిక్స్ అన్ని ఒకటొకటిగా విఫలమై అర్ధరాత్రి 1:30 గంట ప్రాంతాల్లో యువకుడు తుది శ్వాస విడిచిన పరిస్థితి నెలకొంది. కంటికి రెప్పలా చూసుకున్న కొడుకు కళ్ళ ముందే శమమైపడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు ఆ రోదనలు అయితే మిన్నంటినాయని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన వెంటనే సదరు ఫర్టిలైజర్ వ్యాపారి షాపుకు ఇంటికి తాళాలు వేసుకొని పరారైన పరిస్థితి నెలకొంది. లాభాక్షేపకతో ఒక నిండు ప్రాణాలని జీవితాన్ని బలి తీసుకున్న ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సదరు అక్షయ్ ఫర్టిలైజర్ లైసెన్స్ వెంటనే రద్దు చేస్తున్నట్లు ఏవో వీరాసింగ్ వెల్లడించారు. నిబంధనలకు ఆక్రమించి నిండు ప్రాణాలు బలి తీసుకునే లాంటి కాసుల కక్కుర్తి వ్యాపారులపై పోలీసులు కూడా ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అయితే ప్రజలు వాపోతున్న పరిస్థితి. ఇదే కాకుండా ఫర్టిలైజర్ అధికారులు ఏదైతే నిబంధనలకు ఉల్లంఘించి బయోమందులు వాడాల్సిన పరిస్థితి లేకుండా కూడా వీటిని కూడా దొంగచాటున రైతులకు విక్రయించి అధిక రేట్లు ఎంఆర్పి అది పడ్డా 150 రూపాయలు దాదాపు 1000 రూపాయల చొప్పున రైతులకు విక్రయించి దోసుకునే పరిస్థితి అవుతుంది. ఇవన్నిటి మీద కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక కన్ను ఉంచి కనీసం రైతులను సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రజలైతే వాపోతున్నారు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. షాప్ ఓనర్ అతని దగ్గర వెళ్ళి నేను లీటర్ కలర్ తీసుకొని తాగిన 400 ఫోన్పే 400 క్యాష్ ఇచ్చిన ఎందుకు ఏమి అని కూడా లేదు. 30 తారీఖు మరిపెడ బంగ్లా
హరీష్ షాప్ ఎదురుగా రమేష్ షాప్ ఓనర్ అతని దగ్గర వెళ్ళి నేను లీటర్ కళ్ళని తీసుకొని తాగిన 400 ఫోన్పే 400 రీఛార్జ్ ఇచ్చిన ఎందుకు ఏమి అని కూడా అడిగాను. గడ్డి మందు మరిపెడ మండలంలో నిషేధిత గడ్డి మందులకు డీలర్లందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. గత నెల 21వ తారీఖు డీలర్లందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి ఈ నిషేధిత గడ్డి మందులైనటువంటి పారాక్వాట్ డైక్లోరైడ్ కానీ గ్లైఫోసేట్ కానీ ఎవరు కూడా అమ్మకూడదు, అమ్మితే వాటి మీద కఠిన చర్యలతో పాటు మీ లైసెన్స్కి సస్పెండ్ అవుతుంది, మీరు మొత్తం లైసెన్సే క్యాన్సిల్ చేస్తానని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తప్పనిసరిగా ఎవరైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, నిన్న మొన్న ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తా, తప్పనిసరిగా లైసెన్స్ తీసేస్తామండి. గడ్డి మందు మరిపెడ మండలంలో